హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించే ఐటెం వచ్చేసి పుదీనా చట్నీ. దానికి కావాల్సినవి పుదీనా, ఉర్దిబేడలు వేయించి పెట్టుకున్నాను పచ్చివాసన పోవడానికి, ఉప్పు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, చింతపండు, ఉల్లిగడ్డ, పోపు దినుసులండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఉంది కానీ కొంచెం వేసుకుందామండి, సరిపోతుంది. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఆమె చేసేసుకుందాము. ఆయిల్ చూస్తుందండి. ఇందులోనే పుదీనా వేసేస్తున్నాం. చింతపండు కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాము. చూడండి, మూత తీసేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలోకి తీసుకుందామండి. దీన్ని ఇప్పుడు చూడండి, మిక్సీలో కొబ్బరి, ఉర్దిబేడలు మిక్సీ పట్టి పెట్టానండి. ఇప్పుడు ఇది కూడా మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టుకుందామండి. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి అండి. రెండు మిక్సీ పట్టేసుకుందాం. రెండు చట్నీ మిక్సీ పట్టేసాను. ఇప్పుడు కడాయి ఆన్ చేసుకొని నూనె పెట్టుకున్నానండి. నేను పోపు దినుసులు వేసేస్తున్నాను. పోపు దినుసులు వేసుకొని ఇవి కూడా వేగినాయండి. దీన్ని చట్నీలోకి డైరెక్ట్గా వేసేస్తానండి. చూడండి, పోపు వేసేసుకున్నాను. చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇది మీకోసమే అండి. మీకు ఈ పుదీనా చట్నీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.